దసరా వేడుకలు దేశమంతా చేసుకుంటారు. కానీ మైసూర్లో జరిగే ఉత్సవాలు సంథింగ్ స్పెషల్. వాటి గురించి దేశమంతా గొప్పగా చర్చించుకుంటారు. మైసూరు స్థాయిలో దసరా వేడుకలు జరిగే పట్టణం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదే కడప జిల్లాలోని ప్రొద్దుటూరు. అక్కడ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వస్త్ర, బంగారం వ్యాపారులతో ఛోటా ముంబైగా పేరుగాంచిన ప్రొద్దుటూరు రెండో మైసూరుగాను గుర్తింపు తెచ్చుకుంది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. గ్రాండ్గా జరుగుతున్న ప్రొద్దుటూరు దసరా వేడుకలపై వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పొద్దుటూరు ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దసరాలోనే జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల నేపథ్యంలో రెండో మైసూరుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆలయంలో ప్రస్తుతం అంగరంగ వైభవంగా పనులు కూడా చకచక జరుగుతున్నాయని చెప్పవచ్చు. మొదటి రోజు నుంచి కూడా ఘనంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు ఏ విధంగా చెప్పుకొస్తున్నారు, ఈ దసరా శరన్నవరాత్రులు ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకమైనటువంటి కనువిందులుగా చేసేటువంటి అమ్మవారు ఏ విధంగా రూపాల్లో దర్శనమిస్తారో వాళ్ళ మాటను అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, ప్రస్తుతం దసరా ఉత్సవాలు అంటేనే రాయలసీమ కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఇక్కడ జరిగే అమ్మవారిశాల దసరా ఉత్సవాలు అంటేనే చాలా ఆసక్తి కనిపిస్తారు. భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది, రెండో మైసూరుగా ఎందుకు తక్కువ సమయంలోనే అంత ప్రముఖంగా పేరు వినిపిస్తుందన్న? కనకా పరమేశ్వరి ఆలయంలో ఇది 135వ దసరా చేస్తున్నాము. 135వ దసరా చేస్తున్నాము. ఈ దసరా సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా ప్రతిరోజు 20,000 నుంచి 30,000 మంది భక్తులు వచ్చి చూస్తారు. చుట్టుపక్కల పల్లెల్లో అందరూ వచ్చి చూస్తారు. కాబట్టి ఈ దసరా సెకండ్ మైసూరుగా పేరుగాంచింది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఈ దసరాలో సినీ డెకరేటర్స్తో డెకరేషన్ చేయించడం కానీ, పాండు అని చెన్నై నుంచి వచ్చి చేయడం కానీ, ఇప్పుడు వెనకల చేస్తున్న సేలం వాళ్ళు డెకరేషన్ కానీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఇటువంటి వైభవంగా జరిగేది ఎక్కడ చేసి ఉండరు, చేయరు కూడా. కాబట్టి ఈ ప్రొద్దుటూరుకు ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆ తర్వాత బయట నుంచి కర్ణాటక నుంచి, కేరళ నుంచి, మహారాష్ట్ర నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఈ ప్రొసెషన్లో పాల్గొంటారు. అది చాలా బాగుంటాయి. ఆ తర్వాత పటాకులు కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ పటాకులు కూడా చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఈ ప్రొసెషన్లో మినిమం 2వ తారీఖు సుమారు 2.5 లక్షల జనాభా వచ్చి చూస్తారు ఈ రథోత్సవాన్ని. ఈ రథము పూలతో అలంకరిస్తాము. పూల రథము చాలా బాగుంటుంది. అందుకని మేము ప్రతి ఒక్కరికి తెలియజేయడం అంటే ప్రతి ఒక్కరూ చూసి ఆనందించవలను. అట్లనే ప్రొద్దుటూరు అమ్మవారిశాల వాళ్ళు ప్రపంచమంతా పోయేటట్టు లైవ్ సంవత్సరం నుంచి పెడుతున్నారు. ఇప్పుడు కూడా అదే లైవ్లో నడుస్తూ ఉంది. అందరూ చూడవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. అంటే ప్రస్తుతం దసరా ఉత్సవాలు అంటేనే పొద్దుటూరులో జరిగే అమ్మవారి శరన్నవరాత్రుల్లో రోజుకొక ప్రత్యేకత ఉంటుంది. నైట్ టైం ముఖ్యంగా చాలా కన్నుల విధంగా భక్తులకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ప్రజలు కానీ భక్తులు కానీ కోలుకోలేని పరిస్థితి. ప్రస్తుతం మీరు పొద్దుటూరులో జరుగుతున్నటువంటి ఈ దసరా ఉత్సవాల నేపథ్యంలో ఎటువంటి ప్రత్యేకమైన ఆకర్షణలు ఉన్నాయి, ప్రత్యేకమైన భక్తులు కనువిందు చేసేదానికి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మేము కరోనా టైంలో కూడా అమ్మవారిశాల వాళ్ళు ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టడం కానీ, డాక్టర్స్కు చూపించడం కానీ అన్నీ చేసినారు బాగా. ఆ తర్వాత ఈ పండగలో ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా అందరికీ భోజనాలు పెట్టడం కానీ, వర్కర్స్కు బాగా చూసుకోవడం కానీ, అట్లనే చీరాల నుంచి లైటింగ్ చేసేవాళ్ళు వచ్చినారు. ప్రత్యేకంగా లైటింగ్ చేసేవాళ్ళు వచ్చినారు. చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ అలంకారం చేసేదానికి కొత్త కొత్త వెరైటీస్గా వచ్చి ప్రతి సంవత్సరము మారుస్తాం. ఒకటే కాదు, ఈ సంవత్సరం చెన్నై నుంచి పిలిపిస్తే నెక్స్ట్ ఇయర్ పూనా నుంచి పిలిపిస్తాము. ఈసారి సేలం నుంచి వచ్చారు. ప్రతిరోజు కొత్త రకంగా ఉంటుంది. ఇప్పుడు సినీ డైరెక్టర్ ఆయన 20 సినిమాలు చేసిన ఆయన డైరెక్టరు వచ్చిన్నాడు, ఆర్ట్ డైరెక్టరు. అది 29 నుంచి 1వ తేదీ వరకు ఆయనే చేస్తాడు. 4 రోజులు ఆయనే అలంకారం చేస్తాడు. చాలా అద్భుతంగా ఉంటాయి అలంకారాలు. అవి ఎప్పుడూ మీరు చూసింటారు కూడా. అటువంటి అలంకారాలు చేస్తారు. మీరు చెప్పండి, ప్రస్తుతం మీ ఉత్సవ కమిటీ చాలా ప్రత్యేకమైనటువంటి ఐక్యత చాటుతుందని చెప్పవచ్చు. ప్రతి ఏడాది గతానికి భిన్నంగా కూడా చాలా కార్యక్రమాలు చాలా విస్తృతంగా ముందు తీసుకెళ్తున్నారు. భక్తులకి కన్నువిందు చేసే విధంగా దేశంలోనే
మైసూరు తర్వాత రెండో మైసూరుగా మంచి పేరుగాంచింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దసరా ఉత్సవాలు పొద్దుటూరుకి ఎందుకు వచ్చి ఇక్కడ దసరా ఉత్సవాలను వీక్షించాలనేది వారికి భక్తులకి మీరేం చెప్పదలుచుకున్నారు? జై వాసవాంబ. అమ్మవారు ముఖ్యంగా వెలిసింది పెనుగొండలైనా కానీ అమ్మవారు పొద్దుటూరులో వెలిసింది. యాక్చువల్గా అమ్మవారు పుట్టింది పెనుగొండ, కానీ పొద్దుటూరులో వెలిసింది కాబట్టి కోరికలు తీరుస్తుంది అమ్మయ్య. ప్రతి ఈ సంవత్సరమే కాదు, ఈ దసరా శరవరాత్రులు ప్రతిసారి వెరైటీగానే జరుగుతూ ఉంటాయి. మా వైశ్యునికి సంజీవి కొండే గారు కానీ ఆమెకు స్వప్నంలో కనిపించి అమ్మవారు నేను పుట్టింది ఎక్కడైనా నేను ఇక్కడ వెలుస్తాను, నాకు ఒక గుడి కట్టించండి అని చెప్పి ఆమె కోరుకుంది. ఆయన కోరిక మేరకు ఇక్కడ 1890లో గుడి కట్టినారు. తర్వాత అప్పటి నుంచి అమ్మవారికి ప్రతిదీ ఏదైనా కోరుకునేదంతా ప్రతి ఒక్కటి నెరవేరుతూ వచ్చింది. ఏమైనా కోరుకోండి ప్రతిదీ జరుగుతుంది. అది ఆ పవర్ఫుల్. పేరుకు మటుకు సెకండ్ మైసూర్ అయినా కూడా మైసూర్ అయినా సెకండ్ మైసూర్ మాది ఇక్కడ జరుగుతుంది. అన్న మీరు చెప్పండి, దాదాపు 136 సంవత్సరాలలో ఏదైనా దసరా ఉత్సవాల నేపథ్యంలో ఏదన్నా చాలా ప్రత్యేకంగా ఏదన్నా మహిమగల కానీ లేదంటే ప్రత్యేకమైనటువంటి సంఘటన ఏమైనా చోటు చేసుకున్నదా? భక్తులకి అమ్మవారు ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తారనేది చాలా ఇప్పటికీ అది ఇంటూనే ఉంటాం. అట్లాంటిది మహిమ ప్రస్తుతం పొద్దుటూరు దసరా ఉత్సవాలు లేకపోతే కనిపించిందా? ఓం శ్రీ వాసవాంబాయ నమః. గత 135 సంవత్సరాల నుంచి జరగబో హోమాలలో కానీ మిగతా వాటిల్లో కానీ అక్కడ జరుగు లాస్ట్ రోజు నవమి రోజు జరిగేటువంటి పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత వెలిసేటువంటి అద్భుతమైన ఆ వేదాగ్నిలో అమ్మవారు కనుల విందుగా కనిపిస్తారు. అక్కడ జరిగేటువంటి కోరికలు స్వచ్ఛమైన మనసుతో కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కటి మంచిది జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే దసరా ఉత్సవాల నేపథ్యంలో పొద్దుటూరులో కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి విషయాల్లో అమ్మవారికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలతో పాటు ప్రతి భక్తులు కూడా రోజుకొక అవతారంలో కూడా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చాలా గర్వంగా ఈ ఉత్సవాలను కూడా పూర్తి చేసేందుకు తాము అహర్నిశం కష్టపడుతున్నారు. ఎందుకంటే పొద్దుటూరు దసరా ఉత్సవాలు అంటేనే మైసూర్ తర్వాత రెండో స్థానంలో కూడా పొద్దుటూరు ఉత్సవాలు కూడా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ భారతదేశంలో కాదు, యావత్ భారత్లో కూడా ప్రస్తుతం పొద్దుటూరుకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉత్సవాలే చాలా అమ్మవారు ప్రతిరూపంగా చేస్తూ వస్తున్నామని చెప్పి ఇక్కడ ఉత్సవ కమిటీ చెప్తున్నారు. పొద్దుటూరు దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణల నేపథ్యంలో ప్రస్తుతం అమ్మవారి శరన్నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పవచ్చు. ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి శాలలో ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పొద్దుటూరు ప్రజలు ఏమని ఈ దసరా ఉత్సవాల నేపథ్యంలో వాళ్ళు చెప్తూ వస్తున్నారో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. మీరు చెప్పండి, ప్రస్తుతం దసరా ఉత్సవాలు అంటేనే పొద్దుటూరు దసరా ఉత్సవాలు అంత ప్రఖ్యాతిగాంచింది. ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ నిలుస్తున్నాయి? పొద్దుటూరులో దాదాపు వ్యాపార రంగాలు అయితేనేమి ఆధ్యాత్మికంగా అయితేనేమి ఎప్పుడు నెంబర్ 1 స్థాయిలోనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రముఖ వస్త్ర వ్యాపారాలు అయితేనేమి మరియు బంగారు వ్యాపారాలు అయితేనేమి రెండో ముంబైగా పేరొందున్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రొద్దుటూరులో ముందంజగా పూజలు చేయడం కానీ ఏదైనా కానీ దైవ సంకల్పం దైవ బలం కోసం ఇవన్నీ దైవాన్ని నమ్ముకునే ఏకైక ఆధ్యాత్మిక కేంద్రం ప్రొద్దుటూరు అని చెప్పవచ్చు. ఈ యొక్క అమ్మవారు దాదాపు 18వ శతాబ్దం నుంచి మొదలై నేటికి దాదాపు 125 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో కుల మతాలకు అతీతంగా ఈ యొక్క దాదాపు 10 లక్షల మంది ఈ యొక్క దసరా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు చెప్పి నెరవేరుతాయని చెప్పి ఒక బలమైన నమ్మకం ఉండడంతోనే ఈ యొక్క దసరా ఉత్సవం ఇక్కడ అంత గణనీయంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, ప్రస్తుతం పొద్దుటూరు ప్రజల్లో ఎందుకు ఈ దసరా ఉత్సవాల్లో ఐకమత్యంగా నిలుస్తున్నారు? ఈ దసరా ఉత్సవాల్లో ప్రతి ఇంటిలో కూడా పూజలతో పాటు ఈ అమ్మవారి శాలకు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. ఎందుకు అంత గ్రాండ్గా చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉంటాయి? ముందుగా ఐన్యూస్ వారికి కృతజ్ఞతలండి. 136వ మహోత్సవం జరుగుతూ ఉంది.
ఈ ఏడాది ఈ ఏడాది ఇంకా చాలా గొప్పగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇంకా అంతకు మించి అనే స్థాయిలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు, వస్త్ర వ్యాపారాలు అయితేనేమి, బంగారంగళ్ళు అయితేనేమి, ఇంకా ఇతర వ్యాపారాలు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ అనుబంధం, కులమతాలకు అనుబంధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రోజు భక్తాదులు రోజు 20,000 పైచులకే రోజు దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకా మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి పొద్దుటూరు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దసరా ఉత్సవాలు చూడాలి అనే ఉద్దేశంతో ఎక్కడున్నా సరే ఇక్కడికి విచ్చేసి వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కోరికలు తీర్చుకోవడంలో కూడా ఎలా అంటే ఖచ్చితంగా ఇక్కడ మేము మొక్కు తీర్చుకోవాలి, ఈ దృఢ విశ్వాసం సంవత్సరం కూడా పెరుగుతూ వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతూ వస్తుంది. ప్రజలకు కూడా అమ్మ దయ ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహం ఎప్పటికీ ఈ ప్రొద్దుటూరు ప్రజల మీద ఉంది. రెండో బొంబాయిగా పేరు పొందిన ఈ ఊరు మొట్టమొదటి పేరు రావడానికి కారణం కూడా దసరా ఉత్సవం అని చెప్పేసి ఈ సభాముఖంగా. అంటే ప్రస్తుతం పొద్దుటూరులో జరిగే దసరా శరన్నవరాత్రుల్లో కూడా చాలా పొద్దుటూరు ప్రజలు కూడా చాలా ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ ఊరిలో మహిమగల అమ్మవారు సాక్షాత్తు ఈ దసరా ఉత్సవాల్లో కూడా మహిమ చూపిస్తుంది. పొద్దుటూరు నియోజకవర్గం మొత్తం కూడా ఈ ఏడాది పాటు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండేందుకు కూడా అమ్మవారు మహిమ చూపించడం వల్లే అందరూ కూడా ఐకమత్యంగా ఉంటామని చెప్పి ప్రస్తుతం పొద్దుటూరు ప్రజలు చెప్పుకొస్తున్నారు. మరి ఈ దసరా ఉత్సవాలంటేనే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది పొద్దుటూరులో. ప్రస్తుతం ఈ దసరా పండగ నేపథ్యంలో పొద్దుటూరులో జరుగుతున్నటువంటి దసరా ఉత్సవాల్లో కూడా సాక్షాత్తు ఇతర రాష్ట్ర ప్రజలు, దాదాపు రాయలసీమ ప్రాంత ప్రజలతో పాటు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా చాలా భక్తులు కూడా తరలి వస్తున్నారు. మహిమగల అమ్మవారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ దసరా ఉత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవం జరుగుతున్నాయని చెప్పి పొద్దుటూరు ప్రజలు చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే చాలా ప్రముఖంగా నడిచే దసరా ఉత్సవాల్లో పొద్దుటూరు కూడా ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే మైసూరు తర్వాత కూడా రెండో మైసూరుగా ప్రముఖత స్థానం కూడా సంపాదించుకున్న పట్ల ప్రస్తుతం ఇక్కడ దసరా ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి శరన్నవరాత్రులు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి జనసందోహం భక్తుల మధ్య కూడా ప్రస్తుతం ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించేందుకు పోలీసులు ఎటువంటి సూచనలు చేస్తున్నారనేది కూడా చాలా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం దసరా ఉత్సవాల్లో పొద్దుటూరు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు కూడా దసరా ఉత్సవాల్లో కూడా పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి దసరా ఉత్సవాల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల బందోబస్తు ఏ విధంగా ఉందో మనతో మాట్లాడేదానికి పొద్దుటూరు డిఎస్పీ భావన గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, పొద్దుటూరు అంటేనే మొదట గుర్తుకొచ్చేది దసరా ఉత్సవాలే. ఎందుకంటే ఒక రకంగా వ్యాపార రంగంలో చోట ముంబైగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ముంబైలో దొరికే వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఎందుకంటే ఎక్కడికో ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ఒక పక్క బిజినెస్లో, మరోవైపు దసరా ఉత్సవాలు లాంటి హిందూ పండుగలు కూడా చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మైసూరు తర్వాత కూడా పొద్దుటూరు చాలా ప్రాముఖ్యత రెండో స్థానం చెందింది. ప్రస్తుతం మీరు ఆధ్వర్యంలో ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ప్రస్తుతం భక్తులకి ఎటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వచనం చెప్పే ఆలోచనలు ఉన్నారు? సో అందరికీ నమస్తే అండి. మనము ఇందాక చెప్పుకున్నట్టు కూడా దసరా అన్నది మనకి ప్రొద్దుటూరులో ద మోస్ట్ ఫేమస్ అండ్ సెకండ్ మైసూర్ అని పిలవడం జరుగుతుంది. అండ్ మనకి ఫస్ట్ ఫ్యూ డేస్ కూడా ఫుట్ఫాల్ ఆఫ్ పబ్లిక్ అరౌండ్ 20,000 to 30,000 పైనే వస్తారు. అండ్ లాస్ట్ 2 to 3 days కూడా మనకి 2.5 to 3 lakhs మెంబర్స్ వస్తారని ఈసారి ఎస్టిమేషన్ ఉంది. ఫర్ ద సేమ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ప్రీవియస్లీ ఆల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద దసరానే పెట్టుకున్నాము మీటింగ్స్. సో దీంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, సేఫ్టీ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్స్ అండ్ అంబులెన్సెస్ ప్రొవైడ్ చేసే డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ కూడా అండ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్ హ్యాస్ పార్టిసిపేటెడ్ వెరీ వెల్. దీనిలో మనం ఒక స్టాండర్డ్ ప్రొసీజ్యూర్ కూడా చేసుకొని పాస్ ఆన్ చేయడం జరిగింది. అండ్ మన పోలీస్ సైడ్ వస్తే ఎంటైర్ బందోబస్త్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ ప్లాన్. అండ్ ఈసారి 400 మెంబర్స్ మనం తెచ్చి బందోబస్త్ వేసుకున్నాము. ఆల్ ఆఫ్ ద టెంపుల్స్, ఆల్ ఆఫ్ ద వీధులు కూడా ఎనీ ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా ట్రాఫిక్ పాయింట్స్ కూడా ఈసారి పెంచడం జరిగింది. మనం ఈసారి 62 ట్రాఫిక్ పాయింట్స్ పెట్టాము అండ్ ఆల్సో 3 to 4 పార్కింగ్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము ఫర్ నో ఇష్యూస్ టు బి రిపోర్టెడ్.
అండ్ ఆఫ్టర్ దిస్ మనం స్పాటర్స్ని కూడా పెట్టుకున్నాము, మఫ్టీ పార్టీస్ని పెట్టుకున్నాము. సో వీళ్ళు ఎట్లా మఫ్టీలో ఉంటారు అండ్ ఎనీ ఇష్యూస్ అయినా కూడా ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి మాకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈసారి మన ఉమెన్ పట్ల కూడా ఎట్లాంటి ఇష్యూస్ ఎరైజ్ అవ్వకుండా మన శక్తి టీం కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. సో యా, ఫ్రమ్ దాట్ బందోబస్త్ సైడ్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్లాన్డ్. అంటే ప్రస్తుతం పొద్దుటూరు దసరా ఉత్సవాలంటేనే అమావాస్యాల కమిటీ సభ్యులు కూడా చాలా కీలకం మేడం. ఎందుకంటే పండగ జరగాలన్నా కూడా ఈ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ప్రధానంగా వాళ్ళే ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రస్తుతం మీరు వాళ్ళు ఏదైనా మీటింగ్ జరగడం జరిగిందా? ఎటువంటి అసౌకర్యాలు లేదంటే వాళ్ళు ఏదైనా రిక్రూట్మెంట్ కావాలన్నా కూడా మీరు ఏమైనా చేయడం జరిగిందా? ఎటువంటి పరిస్థితులు జరిగింది? ఎటువంటి కమ్యూనికేట్ జరిగింది? సో మనం ఎస్, ఆల్ ఆఫ్ ద టెంపుల్ కమిటీ మెంబర్స్ ఆల్రెడీ 2 మీటింగ్స్ పెట్టడం జరిగింది బిఫోర్ దసరా కూడా. దానిలో భాగంగా మన సైడ్ నుంచి సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ ఆన్ చేశాము, సమ్ ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాము. దీంట్లో ఫ్యూ ఫీడ్బ్యాక్స్తోని మనము ఎక్స్ట్రా బందోబస్తు పెట్టడం జరిగింది.